మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరేంద్ర స్వామి అన్నారు. శనివారం 129వ జయంతి పురస్కరించుకొని నగరంలోని గుంటూరు రోడ్లోని ఉన్న విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, శ్రీ బిఎన్ విజయ్ కుమార్, శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, ఒంగోలు పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ ఇతర ప్రముఖులతో కలిసి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామరాజు స్వగృహాన్ని తాను గత ఏడాది సందర్శించానని చెప్పారు. దానికి వారసత్వ స్మారక స్తూపంపై రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి కూడా అల్లూరి సీతారామరాజు పేరు ప్రభుత్వం పెట్టిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో ధైర్యంగా ముందుకు సాగిన అల్లూరి జీవితం, పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ అల్లూరి ఆశయ సాధన కోసం గిరిజన సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. రియాజ్ మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, దేశ స్వాతంత్రం కోసం యువతలో చైతన్యం నింపి పోరాట బాట పట్టిందని, గొప్ప యోధుడు అల్లూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పి వెంకటరమణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్ నాయక్, స్టెప్ సిఇఓ అర్జున్ నాయక్, పీడీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు, యోధుడు అల్లూరి సీతారామరాజు. నమస్కారం అండి. ఇష్యూస్ మీద ఫైట్ చేసిన రామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మా నీటికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, వారు గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైనా సేవ చేయడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడడం జరిగింది. వారి జన్మస్థలం విశాఖపట్నం జిల్లాలోని భీమిలి జిల్లాలో ఉన్నటువంటి పాండ్రంకి గ్రామాన్ని, వారి ఇంటిని కూడా నేను 10 సంవత్సరం సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఆ ఇంటిని కూడా మాన్యుమెంట్గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ భీమిని పెట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం కూడా ప్రభుత్వానికి, వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా వారికి మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం కూడా సుఖపడ్డాము. ఈరోజు అటువంటి మహనీయుల్ని స్ఫూర్తి తీసుకుంటూ, వారు త్యాగాలు చేసినటువంటి దానిగా స్మరించుకుంటూ ఆ మహనీయులు నివాళులర్పిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు స్వాతంత్ర సమర యోధుడు, వన్యం వీరుడు, అసమాన సూర్యుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి ఉత్సవాలను ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ సేనలు పోరాటం సాగించారంటే మన్యం ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మర్చిపోలేని విధంగా కూడా ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించే విధంగా కూడా తెలుగు వీర లేవరా అని అందరినీ కూడా ఉత్సాహపరిచి ఆ పోరాటంలో ముందుకు సాగుతూ పోతూ అసువులు పాశారంటేనే ఎంతో వందే మాతరం అని చెప్పిన వారు పిలుపుతో ఎంతోమంది యువకులందరూ కూడా ఈ పోరాట ప్రక్రియలో కూడా ముందుకు తీసుకెళ్లి స్వాతంత్రాన్ని మనకు సాధింపచేసిన అల్లూరి సీతారామరాజు గారిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారికి నిజంగా మన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్ట్నే భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు గారి పేరుతో కూడా నామకరణ చేయడం అనేది, అదేవిధంగా వారు నివసించిన స్థలాన్ని కూడా హెరిటేజ్ ప్రాంతంగా కూడా డిక్లేర్ చేసుకొని రావడం అనేది కూడా ఎంతో వారికి ఫిట్టింగ్గా ఎంతో వారికి ఇవ్వవలసిన గౌరవం అనేది కూడా ఎంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అణిచివేతకు గురవుతున్నప్పుడు వారికి అండగా నిలబడి ఈ దేశ స్వాతంత్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జీవితాన్ని యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి పేరు మీద భారతదేశ ప్రభుత్వం ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసి ఆయనకి ఘనమైన కీర్తిని సాధించింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఒక జిల్లాని పేరు పెట్టి ఆయనకి ఉన్నటువంటి ఆశయాలు యువత సక్రమైన మార్గాల్లో తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన బాటలో మనందరం కూడా నడవాలి. ఈ దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి అభివృద్ధి సాధించే విధంగా ఆయన బాటలో నడవాలని చెప్పి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ